గుడ్ మార్నింగ్ అండి అందరికీ. టైం అయితే ఇప్పుడు 5 అయిందన్నమాట. ఇంకా చీకటిగానే ఉంది. అదండి ఒక పక్క అన్నం వేసరికి పెట్టాను, ఒక పక్క స్నానానికి పెట్టాను అనమాట. వాటర్ స్నానం చేసి ఇంకా పూజ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. అయితే ఇప్పుడు అయిపోయిందండి. టైం అయితే 6 అయింది. పూజ ఇప్పుడు అయింది. పూజ చేశాను అనమాట. అట్లా పూజ చేశాను. ఇట్లయితే రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా అయిపోయింది. ఇదిగోండి ఎగ్స్ కూడా పెట్టాను స్టవ్ మీద. ఎగ్స్ కూడా ఉడికిపోయాయి అన్నమాట. ఈరోజైతే ట్యూస్డే కాబట్టి ఎగ్ కర్రీ వండుదాం అనుకుంటున్నానండి. ఇదిగోండి రైస్ అయితే వాష్ చేశాను. ఇంకా పిల్లలు అయితే లేపి ఇంకా వాళ్ళకి స్నానాలు అవి చేయించాలన్నమాట. వీడియో అయితే కంటిన్యూ చేయండి. లంచ్ బాక్స్లు అయితే అయిపోయాయండి. ఇదిగోండి ఇలా అయితే స్టార్ట్ అయిపోయారు. ఇది నీరు కాదు కదా అక్కది. బాక్స్ అయిపోతుంది, బాటిల్ క్యాప్ అదిగో ఉన్నాయండి. మీరు వెళ్ళాక నేను తీసుకుంటాను. స్పూన్లు లేవా? ఇక్కడ ఇంకో పళ్ళెం ఉంది మంచం కింద. ఆ పళ్ళెంలో చూడు, ఇంకో పళ్ళెం అక్కడ ఉంది చూడు, అటువైపు. మీ డాడీ పెరుగు తీసారు, అక్కడే వదిలేశారు. ఉందా? ఇక్కడ ఉంది స్పూన్. ఇదిగో చిన్నది కాదు, నువ్వు చిన్నపిల్ల. వెయిట్, చిన్నపిల్లవా? ఇందా పెట్టుకున్నాను. సరే ఇల్లు. ఏం కావాలి నాన్న? డాడీ బాయ్. బాత్రూమ్ ఉన్నారు డాడీ. ఖర్చు తీసుకున్నాను. బాయ్. తల దూకోలే? దూకున్నా ఇంతే నీ తల. పర్లేదు. బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. బాయ్. ఇది అయిందమ్మా వజ్రం. సిగ్గుండాల మాట్లాడిన. అదే వీళ్ళు వెళ్ళాక నాకు చాలా అంటే చాలా పని ఉంది. ఇంకా అంటే ఇంకా రోజు ఉన్నదేనండి. మా సార్ అయితే ఇంక బయలుదేరలేదు. అడుగుతావు ఇవన్నీ ముట్టేసి కిందకి అడుగుతావా? ఇందా బాయ్. బాయ్. చెత్త బండి వచ్చింది, చెత్త పట్టుకున్నాను. బ్యాచ్ అర్థం దగ్గర ఇక్కడ ఉండేది ఇది కాదా? అదే. బాయ్. బాయ్. చెత్త ఆమె మంచి టైం చూసుకొని వస్తుంది అన్నమాట. ఈ చెత్త అంతా తీసుకుని ఇప్పుడు కింద ఇవ్వాలి. ఈ మెట్లు ఎక్కి దిగినప్పుడైతే సరిపోతుంది అన్నమాట. పిల్లలు ఉన్నప్పుడైనా చెత్త ఆమె రాదు. అయిందా బాబు? చెత్త వచ్చింది. చెత్త నేనే వెళ్ళాను ఈరోజు. పిల్లలు మా హస్బెండ్ అందరూ అతను ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. నేనైతే ఇంకా నా పనులు అనేవి స్టార్ట్ చేయాలన్నమాట. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నం తింటున్నా, టీవీ చూసుకుంటూ. మజ్జిగన్నం జావ తాగుతానండి. కొంచెం ఆగాక తాగుతాను. డైలీ మార్నింగే తాగేస్తాను. కాకపోతే ఈరోజు మజ్జిగ మిరపకాయలు ఉన్నాయని మజ్జిగన్నం తినాలనిపిస్తుంది అనమాట. పాత సినిమా ఏమైనా ఇస్తాడేమోనని చూస్తున్నాను అనమాట. పాత సినిమా చూసుకుంటూ నా పనులు నేను చేసుకుంటానమాట. చూడను, జస్ట్ అలా పెడతాను, వింటూ చేసుకుంటాను అనమాట ఇంట్లో పనులన్నీ. ఎవరూ లేనప్పుడు ఆ టీవీయే మనకి ఒక మనిషిలాగా భావించి ఇంకా నేనైతే టీవీ చూస్తూ నా పనులన్నీ నేను చేసుకుంటాను. స్టోరీ ఏమైనా పాత సినిమా స్టోరీస్ వింటూ ఉంటాను అనమాట. అన్నం తినగా వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. మజ్జిగన్నం అయితే మంచిగా తిన్నానండి. హాయిగా ఉంది కడుపులోని. ఇప్పుడైతే నా పని ఏంటంటే ఇక్కడ మా అమ్మాయి అయితే రోజు
మేకప్ అదే డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు ఇక్కడైతే తయారవుతుంది అనమాట. ఇవన్నీ స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ గత్తర గత్తర చేసింది. కిందన కూడా బాగాలేదు. నేను అవన్నీ తీసి కింద పెట్టమంటే మొత్తం అవన్నీ ఆ దువ్వెన క్లిప్స్ అవన్నీ అక్కడే పెట్టేసి పోతుంది అనమాట. నేనైతే ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేశాక అప్పుడు అనేది నేను కిచెన్ ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేస్తాను. ఈరోజు పని అయితే ఇది పెట్టుకున్నాను నేను. ఇదిగోండి పైన మొత్తం పేపర్లు వేసిన నీట్గా చేసినాను. ఈ పక్క అయితే ఉంది. ఈ పక్క కూడా చాలా అంటే చాలా చెత్త ఉందన్నమాట. టైం 3:30 3:45 అవుతుంది. నేనైతే బయటికి వెళ్తున్నాను. మా హస్బెండ్ వచ్చారండి. షాపింగ్కి వెళ్దామన్నారు. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదు. ఇక ఇంట్లో సరుకులు అయితే అయిపోయి కొన్ని తీసుకొని వద్దామని వెళ్తున్నాం అనమాట. అలాగే వాటర్ కూడా అయిపోయింది. వాటర్ మేము టిన్నులు తెచ్చుకుంటామండి. మొన్నటి వరకు టిన్నులు వేయించుకునే వాళ్ళమే, కానీ వాళ్ళు కరెక్ట్ టైంకి రావట్లేదు. అందుకని మేమే ఇంకా నేను ఎట్లానే ఇంట్లోనే ఉంటున్నాను కదా అని చెప్పి ఇంకా ఎప్పుడైతే అప్పుడు ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకుంటున్నాం అనమాట. మన పని మనం ఎవరి మీద డిపెండ్ అయ్యే చేసుకునే కన్నా ఎవరి మీద డిపెండ్ అయ్యే కన్నా మన పని మనం చేసుకోవడం ఉత్తమం అనేసి ఇంకా మేమే తెచ్చుకుంటున్నాం. మా వాటర్ టిన్నులు మేమే తెచ్చుకొని మేమే టెన్షన్స్ ఉండదు. మెయిన్ టెన్షన్ లేకుండా బ్యాగ్ అవసరం లేదు. బ్యాగ్ ఇస్తారు. పిల్లలు వచ్చేలోపు వచ్చేయాలన్నమాట. వాళ్ళు వచ్చారంటే మళ్ళీ బయట ఉండిపోతారు. లాక్ అయితే నా దగ్గర ఉంది. ఇంకా 3:45 అయింది కాబట్టి వాళ్ళు 5:30కి 5:15కి వస్తారు. నో ప్రాబ్లం. 2 ఫ్లోర్స్, మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం. చెయ్యి ఎందుకో నొప్పి వస్తుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ పెయిన్స్ వస్తాయి. అది కూడా అక్కడక్కడ కట్టుకుపోతూ ఉంటుంది. ఎందుకోదండి. షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి. ఏం కావాలి? అంటే ఇది డ్రైవి, ఇదేమో పచ్చిది కదా. 70 రూపీస్ 60. వచ్చేసామండి షాపింగ్ మాల్ నుంచి. ఇవ్వండి పిల్లలకి ఇవి అయితే కంపల్సరీ ఉండాలి. ఇవి మా సార్ అయితే ఎన్ని వేస్తారో తెలియదు. 2 3 4 ప్లస్ 4తో ఆపారు ఈరోజు. లేదంటే 10-15 వేసేస్తారు పిల్లలకి ఇష్టమని. నువ్వులు అయితే తీసుకున్నాను. సాంబార్ పౌడర్ ఇవ్వండి. ఇవేవో కేకులు అంట. ఇవి అన్నీ పిల్లలకు సంబంధించినవే ఉన్నాయి చాలా. సోపులు తీసుకున్నాను. సోప్స్ అయిపోయాను. పాలు, పెరుగు, సాస్ బాటిల్ అయితే అయిపోయిందని చిన్నది తీసుకున్నాను. ఇవి నట్స్ అండి. ఇవి చిన్న ప్యాకెట్లో తీసుకోమన్నాను. చీమలు పట్టేస్తున్నాయి ఎక్కువ ఉంటే. ఇది టమాటా రైస్ పౌడర్ అంటే ఒకసారి ట్రై చేద్దామని టమాటా రైస్ పౌడర్. టమాటా రైస్ చాలా బాగా చేస్తాను. అయినా పౌడర్ వేస్తే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందేమో నా పిచ్చి, నా ఆనందం. ఆయిల్ 5 లీటర్ బాటిల్ ఉంది డబ్బా.
కాకపోతే అది వస్తుంది, ఏ టైంకి అయిపోతుందో తెలియదు. ఇది సేఫ్టీగా అయితే పెట్టుకున్నామని తెలుసుకున్నాం. బిర్యానీ లీఫ్ రవ్వ అండి, ఎర్ర రవ్వ. ఇవన్నీ సున్నుండలు. మా బొడ్డోడికి టేస్ట్ చూద్దాం ఎట్లున్నాయి. సున్నుండ అయితే ఒకటి తిని చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. స్టాక్ లాగా ఉన్నాయి ఎక్కువ, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎట్లా స్మెల్ వస్తాయి అట్లా వస్తున్నాయి. టేస్ట్ అయితే బాగుంది కానీ స్మెల్ మాత్రం అట్లా వస్తున్నాయి. ఓకే, మష్రూమ్స్ మా పిల్లలకి ఇష్టమని కూల్ డ్రింక్ తీసుకున్నారు వాళ్ళ డాడీ. ఇది చెక్క అండి, బిర్యానీలో వేసేది. ఇదేమో సగ్గు బియ్యం. నేనైతే రేపు వడియాలు పెడదాం అనుకుంటున్నాను, చూడాలి వడియాలు పెట్టి. బిస్కెట్ ప్యాకెట్ చెప్తున్నాను, పిల్లలకే సగం ఉన్నాయి ఇందులో. ఇప్పుడు వాళ్ళు వస్తే పండగే పండగ. ఇంక ఇవి కాకుండా ఇంక లోపల ఉన్నాయి, డీమార్ట్ నుంచి తెచ్చాము. అవి ఇంకా అవ్వలేదు, మళ్ళీ తీసుకున్నాం. పిల్లల కోసం అయితే అస్సలు ఆలోచించడం. ఈ సామాన్లకి ఇట్లా, ఈ సామాన్లకి ఆయిల్ ప్యాకెట్ ఇట్లా, ఈ సామాన్లకి అలా 1500 అయింది. సారీ, ఇప్పుడైతే టీ టైం. ఇప్పుడు 5:30 అయింది, 5:40 అయింది. టీ అయితే తాగుతున్నాము. టీ తాగేసాము ఆల్రెడీ అండి. మా వాడు వచ్చిండు, సున్నుండల ప్రియుడు. సున్నుండలు అంటే పిచ్చి, చెప్పాను కదా మీకు, స్వీట్స్ అంటే పిచ్చి అనమాట. ఇంకా రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా సున్నుండ అంటే తింటున్నాడు. ఇంకా మా అమ్మాయి అయితే రాలేదు. మేమైతే ఇంగ్లీష్ సినిమా ఒకటి చూస్తున్నాము, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏ సినిమా, ఏం పేరండి సినిమా పేరు? ఫైనల్ డెస్టినేషన్ 5 అంట. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట, చాలా బాగుంది. టీ అయితే తాగేసాము. మా అమ్మాయి కోసం వెయిటింగ్. మా అమ్మాయి వస్తే ఒక చిన్న ఉంది సర్ప్రైజు, చెప్తాను మీకు, చూపిస్తాను. అయితే తాగేసామండి. ఇవన్నీ టీ గిన్నెలు అన్నీ ఇప్పుడు ఇన్ని గిన్నెలు అయ్యాయి. లంచ్ బాక్సులు, టీ గిన్నెలు అన్నీ కలిపి సింక్ నిండిపోయింది అనమాట. పక్కన వదిలేసాను. టీ తాగినాక మొత్తం క్లీన్ చేద్దాం అనేసి ఇంకా వదిలేసాను అనమాట. సినిమా చూస్తూ టీ తాగుతూ ఎంజాయ్ చేసామన్నమాట. బాగుంది సినిమా అయితే, మీరు చూడండి. ఆ పేరు అయితే నాకు గుర్తుండట్లేదు అనమాట. ఇంగ్లీష్ సినిమా చాలా బాగుంది, చూసుంటారు. ఏంటమ్మా? ఫైనల్ డెస్టినేషన్ 5 అంట. బాగుంది, అందరూ అందులో చనిపోతారనమాట. బాగుంది చూడడానికి. ఇప్పుడైతే ఇల్లంతా ఉడుచుకొని వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే గిన్నెలు తోమేసాను. నేనైతే బట్టలు మర్చేసాను. బట్టలు మర్చేసినాక ఇంకా ఫైనల్ అయిపోయినట్టేని. చికెన్ అంతా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఈరోజు నైట్కి అయితే నాకు వంట లేదు. వంట లేకన్నా కడుపు నిండిపోవడం ఎలాగో మీకు చూపిస్తాను, చూడండి. మీకు చెప్పాను కదా, ఇప్పుడు టైం అయితే 8 అయింది. వంట లేకన్నా కడుపు నిండేది ఎట్లా అనేది చెప్పాను, అదే చూపిస్తాను ఇప్పుడు, చూడండి. రండి, మీరు రండి, రా. టట్టడా, ఇదిగోండి. ఇదన్నమాట కడుపు నిండేది. ఎందుకు పండు నవ్వుతున్నా? చాలా బాగున్నాయి కదా పీసులు. ఏంటి లడ్డు కావాలా బాబు? ఎగ్ కావాలా బాబు?
జాయింట్ కావాలా బాబు? అది బాగుంటుంది చికెన్ కాదు. అది ఏంటిది ఇది? అసలు వేసుకోలే. కూర్చుంటే పది గంటలు తినేస్తా ఆడట్లేదు వాకింగ్ చేసి ఉపయోగం ఈమెకి బిర్యానీ అంటే పిచ్చి. అమ్మడు కుమ్ముడు ఏం చేద్దాం తెలుసా? తెలియదు, చెప్పండి. బటర్ నాన్, బటర్ నాన్, బటర్ చికెన్, బటర్ నాన్ అని చెప్పి మంచి చికెన్ కర్రీ చెప్తాం. బటర్ చికెన్ చికెన్ కర్రీ ఉంటుంది. బాగుంటుంది బటర్ నాన్ తోటి. అయిపోయిందండి బిర్యానీ. ఫుల్ కుమ్మేసాం అనమాట. బిర్యానీ చాలా బాగుంది. తులిప్స్ కదా, బాగుంటుంది స్పైసీ స్పైసీగా. ఇంకా బిర్యానీ తినాక డ్రింక్ తాగకపోతే ఎలాగా చెప్పండి? డ్రింక్ కావాలా బాబు? వెళ్ళిపోయారు మా పిల్లలకి ఎందుకు ఆడుకోవడానికి. డ్రింక్ కొంచెం కొంచెం తాగారు, వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని పిలిస్తే వెళ్ళిపోయారు అనమాట. ఇదే కదా ఫైనల్ టచ్. స్ట్రైట్ కంపెనీ వాళ్ళకి యాడ్ ఇస్తున్నట్టున్నాను. అందరూ అలాగే అనుకుంటారు. ఈ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీకి యాడ్ ఇచ్చేస్తుంది. ఇవి ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మార్నింగ్కి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఫ్రీగా వండేసి ఇంకా తొందరగా పని అయితే అవుతుంది. కట్ చేయడానికే చాలా టైం పడుతుంది. మీకు తెలుసు కదా, నేను ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ముందు రోజు నైట్. పిల్లలు వచ్చాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. మా డిన్నర్ అయితే మంచిగా అయిపోయిందండి. ఇంకా అన్ని పనులు అయిపోయాయి అన్నమాట, అన్ని క్లీనింగ్లు అయిపోయాయి అన్నమాట. ఇదిగోండి పడుకుంటున్నాము. మా వాళ్ళు అయితే పడుకుంటున్నారనమాట, పక్కలేసేసారు. ఇంకా నేనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియో కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరికీ కూడా ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గుడ్ నైట్, బాయ్ బాయ్.